హాయ్ స్టూడెంట్స్, నిన్న మనము 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో నోయింగ్ అవర్ నెంబర్స్ లోని ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవాళ థర్డ్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూద్దాం. కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. అవరోహణ క్రమంలో రాయండి అని క్వశ్చన్ ఇచ్చాడు. అవరోహణ క్రమము అంటే బిగ్ టు స్మాల్ అన్నట్టు. సో బిగ్ టు స్మాల్ నెంబర్స్ని అవరోహణ క్రమము అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఇచ్చాడో ఒకసారి చెక్ చేద్దాం. రైట్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అవరోహణ క్రమాన్ని ఇంగ్లీష్లో డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అదే నిన్నటి వీడియోలో ఆరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చాడు క్వశ్చను. ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయడాన్ని మనము డిసెండింగ్ ఆర్డర్ అంటాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 1876, 89,715, 45,321, 89,254. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో మనకు ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 2 మెథడ్స్లలో మనము వీటిని పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అన్న 2 మెథడ్స్లలో. ఒకటేమో డిజిట్స్ వైజ్గా మనము చెక్ చేసుకొని రాయొచ్చు. నెక్స్ట్ ఏమో సెకండ్ మెథడ్ ప్లేస్ వాల్యూస్ని బట్టి మనము రాయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ డిజిట్స్ వైజ్గా చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్లో 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. సెకండ్ నెంబర్లో 5 డిజిట్స్, థర్డ్ నెంబర్లో 5 డిజిట్స్, ఫోర్త్ నెంబర్లో 5 డిజిట్స్ ఉన్నాయి. సో అన్నింటికంటే స్మాల్ నెంబర్ ఏంటిది? 4 డిజిట్స్ ఉండేది స్మాల్ నెంబర్. కానీ మనము ఏం రాస్తున్నాం? స్మాల్ టు బిగ్ రాయట్లేదు కదా, బిగ్ టు స్మాల్ రాస్తున్నాము. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, అదే అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. సో మనకు ఫస్ట్ బిగ్ నెంబర్ ఏది ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది స్మాల్ అని మనకు తెలుస్తుంది, 4 డిజిట్స్ ఉండేది. బట్ బిగ్ నెంబర్ ఏది అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ 5 డిజిట్స్, 5 డిజిట్స్, 5 డిజిట్స్, 5 డిజిట్స్ ఉన్నాయి బిగ్ నెంబర్స్. ఓకే, దాంట్లో మళ్ళీ ఎవ్రీ నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ సెకండ్ నెంబర్లో 89,715, 45,321, 89,254. సో దీనిలో 89,000 బిగ్ అని తెలుస్తుంది, ఎందుకంటే 45 అనేది స్మాల్, 89 is the big. సో ఈ 89 ఇక్కడ 89. సో ఏం డిజిట్స్ ఉన్నాయి? 1000 ప్లేస్ 10,000 ప్లేస్లో ఉన్న వాల్యూస్ సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 100 ప్లేస్ని చెక్ చేద్దాం. 7 అండ్ ఇక్కడ 2. సో 7 is the big number. ఓకే, సో అన్నింటికంటే బిగ్ నెంబరు 89,715. సో మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది బిగ్ అని. నెక్స్ట్ ఇది సెకండ్ నెంబరు. నెక్స్ట్ 5 డిజిట్స్ ఉన్నది 45,321 ఇది కొద్దిగా స్మాల్ నెంబర్. నెక్స్ట్ 4 డిజిట్స్ ఉన్నది అన్నింటికంటే స్మాల్ నెంబర్. సో మనం డిసెండింగ్ ఆర్డర్ కదా రాసేది. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ రాద్దాం. బిగ్ టు స్మాల్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అన్నింటికంటే బిగ్ నెంబర్ ఏంటి? 89,715. నెక్స్ట్ 89,254, 45,321,
321, 1876. So this is the descending order. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు చూద్దాం. 3000, నెక్స్ట్ 8700, నెక్స్ట్ 3900, 18500. సో మనం ఫస్ట్ మెథడ్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ 4 digits, ఇక్కడ 4 digits, అండ్ దిస్ వన్ ఆల్సో 4 digits, దిస్ వన్ 5 digits. సో మనకు ఏది స్మాల్ అవుతున్నాయి, ఇవి 3 నెంబర్స్ స్మాల్ అవుతుంది. నెక్స్ట్ ఇది బిగ్ నెంబర్ అవుతుంది. సో బిగ్ నెంబర్ అన్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో బిగ్ నెంబరే కదా ఫస్ట్ రాస్తాం. ఓకే, సో మనకు బిగ్ నెంబర్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి దాన్ని 1 అని రాసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ 3 నెంబర్స్ని మనం కంపేర్ చేద్దాం. 3000, 8700, 3900. ఈ 3 నెంబర్స్లలో ఏది బిగ్ అవుతుంది? 8700 is the big. Yes, so this is the second number. Next 3900 is small. Next దాంట్లో మళ్ళీ లాస్ట్కి స్మాల్ నెంబర్ 3000. సో బిగ్ టు స్మాల్ రాస్తున్నాము, అందుకే 1, 2, 3 అని నెంబర్స్ వేసాను. సో 18500, నెక్స్ట్ 8700, నెక్స్ట్ 3900, నెక్స్ట్ 3000. ఈ విధంగా మనం కంపేర్ చేసి బిగ్ టు స్మాల్ రైటింగ్ చేయొచ్చు నాన్న. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏమి ఇచ్చాడు? కింది సంఖ్యల మధ్య లెస్ దెన్ లేదా గ్రేటర్ దెన్ గుర్తుల నుంచి పోల్చండి. అంటే లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ని యూజ్ చేసి మనల్ని ఏది బిగ్గో ఏది స్మాలో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారో చెక్ చేద్దాం. కంపేర్ ద నెంబర్స్ బై ప్లేసింగ్ అప్రికేట్ సింబల్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఇన్ ద స్పేస్ గివెన్. సో ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు నాన్న. ఆ 2 నెంబర్స్లో ఏది బిగ్గో ఏది స్మాలో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బిగ్ సైడ్కి గ్రేటర్ దాన్ పెట్టేస్తే అవుతుంది. సో 3854, 15200. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ 4 digits ఉంది, ఇక్కడ 5 digits ఉంది. సో దిస్ ఈజ్ ద బిగ్ నెంబర్. సో మనము సింబల్ ఇటు సైడ్కి ఇలా పెట్టాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ 4895, 4864. సో ఇక్కడ మనం చెక్ చేసేటప్పుడు ఇక్కడ 1000 ప్లేస్ అండ్ 100 ప్లేస్ సేమ్ ఉన్నాయి. 48. 10s ప్లేస్ డిఫరెంట్గా ఉంది. 9, 6. సో వాట్ ఈస్ ద బిగ్? 9. కాబట్టి ఈ విధంగా సింబల్స్ని మనము యూజ్ చేసి రాయొచ్చు. 99,454, 99,445. ఇక్కడ 3 digits 5 digits ఉంది. దాంట్లో 3 digits సేమ్ ఉన్నాయి. 994, 994. నెక్స్ట్ 54, 45. ఏది బిగ్? 54. కాబట్టి ఈ సైడ్కి సింబల్ వస్తుంది. నెక్స్ట్ 14,500, 14,499. 14 సేమ్. నెక్స్ట్ 100 ప్లేస్ చెక్ చేస్తున్నా. 5, 4. వాట్ ఈస్ ద బిగ్? 5 ఈజ్ ద బిగ్. సో సింబల్ ఈ విధంగా రాయాలి. సో గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ని మనము యూజ్ చేసి మనం ఏది బిగ్గో ఏది స్మాలో రాయమంటున్నాడు. సో ఫోర్త్ బిట్ని నేను టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ ఫిఫ్త్ బిట్. కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాడు? రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. అంటే నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్స్ని నెంబర్ లైన్లో అంటే నెంబర్స్ వర్డ్స్లలో రాయమని చెప్తున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? 72,642.
మనకు తెలియకపోతే మనము దానిపైన ప్లేస్ వాల్యూ ఇక్కడ 5th బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్స్లో. 5th బిట్ ఫస్ట్ వన్ 72,642. ఓకే, దీన్నే మనల్ని వర్డ్స్లలో రాయమన్నాడు. ఎలా చెప్తున్నామో అదే వర్డ్స్లలో రైటింగ్ చేయాలి అన్నట్టు. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అండ్ 10,000s. సో ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్. సో మనకు ప్లేసెస్ చెప్పేటప్పుడు ఇది 72,000. థౌజండ్స్ అన్నీ ఒకటేసారి చెప్పాలి. 72,642. సో దాన్నే మనం రాద్దాము. 72 SCVENTY 72 72,600 and 42. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ 55,345. సో 3 డిగ్రీ తర్వాత ఇక్కడ కామా వస్తుంది. సో 55,000 ఇది థౌజండ్స్ ప్లేస్. సో 55 FIF TY 55,345. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ 66,600. సో 66,600. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మీరే చేయండి నాను, ఓకేనా. నెక్స్ట్ 6th బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. కింది సంఖ్యలను అంకెలలో రాయండి. దాన్నే ఇంగ్లీష్లో ఏం చెప్పాడు, రైట్ ద నెంబర్స్ ఇన్ ఫిగర్స్. ఓకే, సో రైట్ ద నెంబర్స్ ఇన్ ఫిగర్స్ అని ఇచ్చాడు. అంటే ఇందాక 5th బిట్లోనేమో నెంబర్ ఇచ్చాడు, దాన్ని వర్డ్స్లలో రాయమన్నాడు. ఇప్పుడు వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని నెంబర్స్లలో రాయాలి అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 40,270. ఓకే, నేను ఇది 6th బిట్ని టెక్స్ట్ బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చెక్ చేసుకున్నాను. 40,270. సో 40,270. 40,000 అన్నాడు, సో 40,000 రాస్తున్నాను. 270. ఓకే, నెక్స్ట్ 14,064. 14,064. 64 అంటున్నాడు, సో నేను 64 ఇక్కడ రాస్తున్నాను. 100 ప్లేస్ ఇవ్వలేదు, సో నేను 100 ప్లేస్లో 0 రైటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ 9,700. దాన్నే 9,700. 9,000, సో 9,700. నెక్స్ట్ 60,000. దాన్నే 60,000, సో 60,000. ఓకే, నెక్స్ట్ 7th బిట్ 4 4
037 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను రాయండి. వాటిలో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యలను గుర్తించండి. దాన్ని ఇంగ్లీష్లో చెక్ చేద్దాం. ఫ్రమ్ 4 digit numbers with the digits 4, 0, 3, 7 and find which is the greatest and the smallest among them. సో 4037 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను రాయండి అని చెప్తున్నాడు. ఓకే, వాటిలో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యలను గుర్తించండి అంటున్నాడు. అదే 7th క్వశ్చన్. ఏమిచ్చాడు? డిజిట్స్ 4, 0, 3, 7. ఈ 4 డిజిట్స్ యూజ్ చేసి మనకు 4 డిజిట్ నెంబర్ని రైటింగ్ చేయమంటున్నాడు. ఎన్ని వీలవుతాయో అన్ని 4 డిజిట్స్ నెంబర్స్ రైటింగ్ చేయమంటున్నాడు. సో దీనిలో మనం 4 డిజిట్స్ నెంబర్స్ రాసేటప్పుడు ఫస్ట్ స్మాల్ టు బిగ్ రాద్దాం. ఓకే, సో 0తో స్టార్ట్ చేసామనుకో, నేను ఎగ్జాంపుల్గా రాస్తాను. ఇప్పుడు 0తో స్టార్ట్ చేస్తే 0, 3, 4, 7. ఓకే, సో ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుందా? ఇది 4 డిజిట్ నెంబర్ కాదు నాన్న. ఎందుకంటే ఇది 3 డిజిట్ నెంబర్. 0 ముందు స్టార్టింగ్ రాసామంటే దానికి వాల్యూ ఉండదు. ఓన్లీ ఇది 347, అంటే ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇది 4 డిజిట్ నెంబర్ కాదు. ఓకే, 4 డిజిట్ నెంబర్ అంటే ఫస్ట్ దానికంటే స్మాల్ నెంబర్ నెక్స్ట్ నెంబర్స్ ఏముంది? ఆ నెంబర్ 3 రాసి నెక్స్ట్ 0 రాయాలి, అప్పుడు అది స్మాల్ అవుతుంది. 3047. ఓకే, నెక్స్ట్ నెంబర్ రాస్తున్నాను. 3407. నెక్స్ట్ 3704. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా రాస్తామా? 3తో డిజిట్స్ తోటి స్టార్ట్ అయ్యేది. ఈ 3 నెంబర్సే రాసాం. నెక్స్ట్ 4 డిజిట్ తోని స్టార్ట్ చేద్దాం. 4037. 40 రాసాం కదా. 4307. 4703. నెక్స్ట్ 4730 కూడా రాయొచ్చు కదా, అవునా? నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా నెంబర్స్ రాయొచ్చు. నేను కొన్ని నెంబర్సే రాస్తున్నాను. 7034. 7304. 7430. 7403. ఇలా రైటింగ్ చేయొచ్చు కదా. ఇంకో నెంబర్ కూడా రాయొచ్చు, 7043. ఇలా మనకు ఎన్ని యూజ్ అవుతాయో, ఎన్ని నెంబర్స్ రాయగలుగుతామో అన్ని నెంబర్స్ని రైటింగ్ చేయాలి. దాంట్లో స్మాల్ నెంబర్ని, బిగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నేను కొన్ని రాశాను, మిగతాయి మీరు రాయండి. ఓకేనా? సో దీనిలో స్మాల్ నెంబర్ ఏంటిది అంటే ఫస్ట్ 3, ఇక్కడ 0తో స్టార్ట్ చేస్తే అది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి అది కాదు. 4 డిజిట్ నెంబర్ అంటే 3 ఫస్ట్ రాసి తర్వాత 047. ఇది అన్నింటికంటే స్మాల్ అవుతుంది. ఓకే, సో దీన్ని స్మాల్, ఇది బాక్స్లో రాద్దాము. దిస్ ఈజ్ ద స్మాల్ నెంబర్. ఎస్. నెక్స్ట్ అన్నింటికంటే బిగ్ నెంబర్ 7తో స్టార్ట్ అయ్యేది బిగ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న నెంబర్లలో 7 ఉంది కదా. నెక్స్ట్ 4 ఉంది, సో 430. అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, 7430. మిగతా మనం రాసినవన్నీ స్మాలే అవుతాయి. సో ఇది ఇంకోటి బిగ్ ఇది. సో దీన్ని ఈ నెంబర్స్ యూజ్ చేసి మనల్ని రైటింగ్ చేయమన్నాడు 4 డిజిట్స్. So what is the small number? Small number
3047. Next big number 7430. ఓకే, చెక్ చేసుకోవాలి. మీరు రాయాలి ఫస్ట్. ఇలా 4 డిజిట్స్ యూజ్ చేసి ఎన్ని నెంబర్స్ వస్తున్నాయో, ఎన్ని వీలవుతే అన్ని నెంబర్స్ రైటింగ్ చేయాలి. రైటింగ్ చేశాక వాట్ ఈస్ ద బిగ్ నెంబర్, వాట్ ఈస్ ద స్మాల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ద 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ మనము టెక్స్ట్ బుక్లోనే చెక్ చేద్దాం. కింది సంఖ్యలను రాయండి. కింది సంఖ్యలను రాయండి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్. నా ఫస్ట్ క్వశ్చన్, 4 అంకెల అతి చిన్న సంఖ్య. ద స్మాలెస్ట్ 4-digit నెంబర్. ద స్మాలెస్ట్ 4-digit నెంబర్. సో స్మాలెస్ట్ 4-digit నెంబర్ అని అంటే మనకు స్మాల్ నెంబర్. ఫస్ట్ మనకు స్మాల్ నెంబర్ ఏంటిదో చెప్పండి నాన్న. అన్నిటికన్నా మనం డైలీ యూజ్ చేసే నెంబర్స్లలో స్మాల్ నెంబరు ఏంటిది? 1 is the small number. ఓకే, 1 2 3 4 అని చెప్తూ ఉంటాం కదా. సో 1 is the small number. నెక్స్ట్ 2 3 4 5 6 7 8 9 అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. 9. సో 1 digit. నెక్స్ట్ 9 ఆఫ్టర్ 10. ఓకే, మళ్ళీ 11 12 13 14 15 16 17 అలా చెబుతూ వెళ్తూ ఉంటాం కదా. సో 1 2 3 4 5 సో ఆన్ 9 10 11 అలా రాస్తూ ఉంటాం కదా. సో మనకు అన్నిటికంటే అతి చిన్న నెంబరు 1 digit నెంబరు 1. ఓకే, 1 digit నెంబర్లో బిగ్ నెంబర్ ఏంటిది అంటే 9. ఓన్లీ 1 digit ఉండాలి. సో బిగ్ నెంబర్ దేంతో 1 digit దేంతో ఎండ్ అవుతుంది? 9తో ఎండ్ అవుతుంది. తర్వాత నెంబర్ చెక్ చేస్తే 2 digits ఉంటుంది 10. కాబట్టి ఇది 2 digits అతి చిన్న సంఖ్య అవుతుంది. సో అలాగే మనము 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏది అని అడుగుతున్నాడు ఇలా రైటింగ్ చేసేటప్పుడు. సో మనకి ఇక్కడ 1 digit 1 అండ్ 1 digitలో బిగ్ ఇది ఏంటిది అంటే 9. అదే 2 digitsలో స్మాల్ నెంబర్ ఏంటిది అంటే 10. మరి 2 digitsలో బిగ్ నెంబర్ ఏంటిది? 99. ఓకే, ఇలా రైటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనకు 99 ఈజ్ ద బిగ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 100 రాస్తాము. సో దిస్ ఈజ్ ద 3 digits. 1 2 3 3 digits ఉన్నాయి. సో 3 digits దేంతో స్టార్ట్ అవుతుంది? 100తో స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్మాల్ 3 digit నెంబర్. ఓకే, సో అలాగే వెళ్ళిపోతూ ఉంటే 999 ఈజ్ ద 3 digits బిగ్ నెంబర్. నెక్స్ట్ 1000 ఈజ్ ద స్మాల్. సో అదేవిధంగా ఇక్కడ ఇది 4 digits. సో 4 అంకెల అతి చిన్న సంఖ్య అంటే ఇక్కడ 4 digits ఉన్నాయి కదా. సో అతి చిన్న సంఖ్య ఏది అంటే 1000. నెక్స్ట్ 4 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 9999 అంటే 9999. నెక్స్ట్ 5 అంకెల అతి చిన్న సంఖ్య. ఓకే, సో దీనికే మనము ఒకటి ప్లస్ యాడ్ చేసామనుకో అప్పుడు 10,000 అవుతుంది. సో 10,000. మళ్ళీ 5 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 5 9s ఉండాలి. 99,999. ఓకే, 4 అంకెలు అంటే దాంట్లో 4 digits ఉండాలి. అలాగే 4 digitsలో 1 zeros ఉంటాయి. అతి చిన్న సంఖ్య అంటే 1000. అతి పెద్ద సంఖ్య అంటే 9s అన్ని 9లే ఉంటాయి. పెద్ద సంఖ్య అనగానే 9లే. ఓకే, 9999. 5 అంకెల అతి చిన్న సంఖ్య 10,000. 5 అంకెల అతి పెద్ద సంఖ్య 99,999. దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ 4 digit నెంబర్.
సో 1000. The greatest 4-digit number 9999. నెక్స్ట్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్ 5 digits ఉండాలి. 10,000 తోటి స్టార్ట్ అవుతుంది 5 digits. సో 10,000. ద గ్రేటెస్ట్ 5-digit నెంబర్ 99,999. సో ఇవాటికి మనకి ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న 8 సమ్స్ మొత్తం కంప్లీట్ అయింది నాన్న. సో ఇవాటికి ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము అంచనా వేయడం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.